మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. చాలా సందర్భాల్లో ఫుడ్ గురించి చెప్పినప్పుడు, ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే అన్నిటికన్నా వెజ్ సలాడ్ చాలా బెస్ట్ అని చెప్తూ ఉంటారు మీరు. అయితే కొంతమంది కామెంట్స్ రూపంలో క్వశ్చన్స్ అడిగారండి. సలాడ్ అని చెప్తున్నారు ఓకే, బట్ మాకు ఏవేవి తినాలో అర్థం అవ్వట్లేదు. ఏది తింటే మాకు కరెక్ట్గా, అంటే ఒక రిప్లేస్మెంట్ లాగా మాకు పనిచేస్తుంది, మీల్ రిప్లేస్మెంట్ లాగా. అవి కొంచెం మాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం తినాలో, ఏవి మంచిదో మాకు అని అడుగుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు డాక్టర్ గారు? ఆలోచన చాలా మంచిదండి, ప్రశ్న చాలా మంచిది. జనరల్గా ఇవాళ రేపు అందరికీ తెలుసు వాళ్ళకి ఏది మంచిదని, ఏది మంచిదని. బట్ ఏమవుతుందంటే ఇంకొక నిపుణుడు చెప్పినప్పుడు దీనిని పాటించడానికి వీళ్ళు కొంచెం ప్రోత్సాహం చెందుతారు. ఓకే, మైండ్లో ఉంటుంది. బట్ ఒక చోట విన్నప్పుడు, లేదా ఒకరు చెప్పినప్పుడు, లేదా వాళ్ళ డాక్టర్ వీళ్ళకి సూచించినప్పుడు ఇంకా ఎస్ ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం, లేదా రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనేది ఒక కోరిక బలంగా అయిపోతుంది. ప్లస్ ఇది క్రమంగా ఒక వారం 10 రోజులు పాటిస్తేనే ఇది అలవాటు అవుతుంది. మీరు 2 రోజులు చేసేసి ఏంది నా షుగర్ తగ్గలేదు, ఏంది నాకు పొట్ట నిండలేదు అనుకుంటే కుదరదండి. క్రమంగా క్రమబద్ధీకరణ జరగాలి. మీ అలవాట్లు, మీ ఆలోచన కూడా మారాలి. ఇవాళ రేపు ఏమైందంటే తినేసి టెస్ట్ చేయటం ఒక అలవాటు అయిపోయింది. మీరు ఎవరిని పరీక్షిస్తున్నారు? సో అలా కాదు, కొంచెం ఆచరించండి ఫస్ట్. కరెక్ట్, కొంతమందిలో 1 మంత్ కూడా. ప్లస్ అది కంటిన్యూ చేయాలి. అట్లీస్ట్ 3 months, 6 months, 1 year కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా సలాడ్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు బరువు తగ్గాలనే కోరికతో ఉంటారు. సో బరువు తగ్గాలన్నప్పుడు ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. 3 months అన్నాను, 6 months అన్నాను, 1 year అన్నాను, అసలు కొందరిలో 5 years. సో అది ఒక జస్ట్ క్రమశిక్షణ గల ఒక అలవాట్లాగా మనము పాటించాలండి. సో ముఖ్యంగా మనకి ఎప్పుడూ కూడా మైండ్ చాలా స్ట్రాంగ్గా బాగుండాలండి, ఆలోచన విధానం బాగుండాలి. అప్పుడే మనం ఫిజికల్ ఫిట్నెస్ కోరుకోగలుగుతాం. ఇది బాగున్నప్పుడే మనం చేయాలనుకుంటున్న పనులు కూడా పద్ధతిగా జరుగుతాయి. ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉంటాం, నలుగురిలోనూ మనం సౌకర్యంగా ఉంటాం. చివరికి మీరు టెస్ట్ చేసినప్పుడు మీ షుగర్ రిపోర్ట్స్ కూడా బాగుండేదానికి ఛాన్స్ ఉంటుంది. వీటిలో ఏ లోపాలు అయినా సరే మీ షుగర్ రిపోర్ట్స్ మీకు అనుకూలంగా కనపడవు. చాలా సందర్భాలలో మీరు గమనించండి. సో కంటిన్యూ చేయాలి, అన్నీ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి మనం. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్నకి సలాడ్. సో ఇప్పుడు ఒక కీర అనుకోండి, ఒకే కీర తినటానికి కొంతమందికి బోరు కొడుతుంది. టమాటోస్ తినమన్నాం, సో ఒక్కొక్క ఐటమ్గా మనం చెప్పినప్పుడు కష్టం. ఇప్పుడు బ్రోకోలీ, ఒకే బ్రోకోలీని కేవలం బ్రోకోలీని తినటానికి కష్టం. క్యాబేజ్, పచ్చి క్యాబేజ్ తినమంటే ఒప్పుకోరు. బట్ అదే అవును. సో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక 200-250 grams ఆఫ్ మంచి సలాడ్ కావాలి కదా. ఇప్పుడు నేను చెప్పినవి ఉదాహరణకి ఒక 80 grams వరకు కుకుంబర్, ఒక 50 grams క్యారెట్, అదేవిధంగా ఒక 50 grams బ్రోకోలీ, ఇంకొక 50 grams ఒక టమాటో, ఇలాగ మనం కట్ చేసాం అనుకోండి. అంటే 50 grams అంటే నా ఉద్దేశం అన్నీ ఒక్కొక్క పీస్ అనుకుందాం. ఒక క్యారెట్, ఒక కుకుంబరు, ఒక చిన్న బ్రోకోలీ లేదా హాఫ్ బ్రోకోలీ, 1-2 టమాటోస్, ఇలాగన్నీ మనం కట్ చేసుకున్నాం అనుకోండి. తీసుకోవాలి, మరి ఏం ఒక్కొక్కటి వేయి చేసి తీసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ సరదాగా ఒకటి తీసుకొని మీరు అసలు నన్ను అడిగితే మీరే ఓన్గా కట్ చేసుకోండి. ఇంట్లో పన్నవాళ్ళకో లేదా పక్కన వాళ్ళకో చెప్పకండి. మగవాళ్ళు అయితే ఇంట్లో ఆడవారికి చెప్తారు, ఆడవారు అయితే పన్నవాళ్ళకి చెప్తారు, పిల్లలైతే అమ్మని అడుగుతారు. అలా కాకుండా మీరు సొంతంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ప్లస్ మనం కట్ చేసే పీసు సైజు కూడా ఇంపార్టెంట్. చిన్న పీసులు కట్ చేస్తామా లేదా కొంచెం పెద్ద పీసులు కట్ చేస్తామా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. చివరికి ఇప్పుడు మనం చూసినట్లయితే క్యారెట్లో ఇప్పుడు దాదాపు మనకు మంచి పోషకాలు ఉన్నాయి. ఇందులో మంచి మెగ్నీషియం ఉంది, మనకి విటమిన్ సి దాదాపు 9% ఉంటుంది మనకు క్యారెట్లో. అదేవిధంగా మనకి దీంట్లో B6 విటమిన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, న్యూరోపతి, పాదాలు మంటలు, తిమ్ముర్లు అంటూ ఉంటారు, వీళ్ళకి విటమిన్ బి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు క్యారెట్లో B6 అనేది కూడా మంచి పర్సంటేజ్ ఉంటుంది. అదేవిధంగా ఐరన్ కూడా 1% ఉంటుంది ఇందులో. అండ్ పచ్చివి తిన్నప్పుడు చాలా మంచిది కూడా. సో క్యారెట్ని ముఖ్యంగా
మనము చేయాలనుకున్నప్పుడు ఏ కూరగాయలైనా ఒక 10-20 నిమిషాలు జస్ట్ వాటర్లో వదిలేయండి. నీళ్ళలో నానిన తర్వాత క్లీన్ చేసుకొని తినటం అనేది మంచి అలవాటు. దానికి ఉన్నదంతా క్లీన్ అయిపోతాయి. సో నెక్స్ట్ మనం బ్రోకోలీ తీసుకుంటాం. బ్రోకోలీలో దాదాపు మనకి 89% వరకు వాటరే. సో పొట్ట తేలిగ్గా నిండిపోతుంది. ఈ మధ్య అన్ని చోట్ల దొరుకుతుంది సార్. ఇంతకు ముందు దొరికేది కాదు, కానీ ఇప్పుడు చాలా చోట్ల చిన్న చిన్న డిపార్ట్మెంట్ స్టోర్స్ లో కూడా దొరుకుతున్నాయి. దొరుకుతుందండి. బ్రోకోలీ బాగా దొరుకుతుంది, పొట్ట ఈజీగా నింపుతుంది. అండ్ ఎవరైతే నాకు ఎంత తిన్న తృప్తి నాకు కలగట్లేదు, ఇంకా తినాలని కోరిక పెరుగుతుంది అనుకుంటున్నారో, ఈ బ్రోకోలీ అనేది సెటైటీ లెవెల్స్ని పెంచుతుందండి. ముఖ్యంగా బ్రోకోలీని మీరు మెయిన్ ఫుడ్కి ఒక 10-20 నిమిషాల ముందు బ్రోకోలీ తినగలిగితే ఒక 50 నుంచి 100 గ్రాములు, మనం ఆ తర్వాత తినే ఆహారం త్వరగా మనకు పొట్ట నిండిపోయింది అనే సిగ్నల్ అందడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది. బ్రోకోలీ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ మనకి టొమాటోలో కూడా మనం చూసినట్లయితే పొటాషియం ఉంటుంది. ఈవెన్ క్యారెట్లో కూడా మనకు పొటాషియం బాగుంటుంది. అదేవిధంగా మనకి విటమిన్ సి దాదాపు 22% ఉంటుంది టమాటోలో మనకి మెగ్నీషియం కూడా ఉంటుంది. కాస్త టమాటోలో ఐరన్ కూడా ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకి హైబ్రిడ్ టమాటోలు పెరిగే కొద్దీ లేదా ఏ రకమైన వెజిటబుల్స్ హైబ్రిడ్లో వచ్చే కొద్దీ వాటిల్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ కాంపోజిషన్ తగ్గుతుందని కూడా మనం వింటున్నాం. అంటే వాటిలో ఉన్న సత్తా తగ్గిపోతుంది. అవి రూపు రంగులు బరువులు కనపడుతున్నాయి, కానీ అవి తింటే మనకు రావాల్సిన పౌష్టికాల విలువ దాదాపు 50% పైగా పడిపోయిందని కూడా అంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటి? ఇంకొంచెం ఎక్కువ మోతాదు అయితే తినాలిగా. మోతాదు కొంచెం ఎక్కువైతే తినటం మన చేతుల్లో పని. ప్లస్ ఇవి మనము ఎక్కువగా వండితే, ఎక్కువ ఉష్ణోగ్రతకు వండితే ఆ విలువలు కూడా కోల్పోతుంది. కాబట్టి మనము రాగా తినగలిగితే మ్యాక్సిమం బెనిఫిట్ పొందుతాం అనేది కూడా అందులో అర్థం ఉంది కదా. సో టమాటోతో మంచి టేస్ట్ కూడా వస్తుంది సలాడ్. సో మీరు సపరేట్గా తినచ్చు, ఇందులో కలుపుకొని తినచ్చు. నెక్స్ట్ క్యాబేజ్. ఇందులో విటమిన్ సి దాదాపు 60% ఉంటుందండి. సో ఈ మధ్య వ్యాధి నిరోధక శక్తి అనేది పెద్ద ఫ్యాషన్ పదం అయిపోయింది అవసరానికి మించి. బట్ ఎనీవే విటమిన్ సి అనేది ఎవరికైనా మంచిది. ఇప్పుడు చలికాలంలో జలుబులకి వీటికి మనల్ని కాపాడటానికైనా. సో ఇందులో క్యాబేజ్లో 60% విటమిన్ సి అంటే నమ్మండి, చాలా మంచిదండి. మంచిగా నవ్వులుకొని నిదానంగా తింటాం మనం. సో క్యాబేజ్లో విటమిన్ సితో పాటు ఐరన్ ఒక 2% ఉంటుంది. ఇందులో కొంచెం పొటాషియం కూడా ఉంటుంది, మనకి మెగ్నీషియం కూడా 3% ఉంటుంది. చాలా మంచిది అన్నమాట ఇది. నెక్స్ట్ కుకుంబర్. కీరా అంటే ఇప్పుడు మన రకం కీరా ఉంది, ఇంగ్లీష్ కీరా ఉన్నాయి. ఏదైనా కూడా చాలా మంచిది. అండ్ ఫిల్లింగ్ కూడా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్రెష్గా వాడిపోకుండా తీసుకున్నట్లయితే మనకి ఇందులో కూడా విటమిన్ సి కానీ పొటాషియం కూడా మంచిగా ఉంటుంది, ఇందులో మెగ్నీషియం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా విడివిడిగా తినచ్చు, లేదా మనం అనుకున్నట్టుగా అన్నిటినీ మన సగభాగంలో మనము కావాల్సినంత, ఇద్దరికైతే లేదా ఒకరికే అయితే లేదా ముగ్గురికైతే మంచిగా మనం కావాల్సినంత బౌల్ నిండా చేసుకొని సరదాగా బరువు బాగా తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఇంకా ఒక 100 గ్రాములు ఎక్కువగా తీసుకొని మీల్ రీప్లేస్మెంటే చేసుకోవచ్చు. ఇక్కడ టాపింగ్స్ కూడా యూజ్ చేస్తారు కదా సార్ కొన్ని. ఫస్ట్ మేబీ కొంచెం కొత్తిమీర వేస్తారు. కొత్తిమీర వల్ల కూడా మనకి లాభాలు ఉన్నాయి. చాలా వ్యాధి నిరోధక శక్తి సంబంధించిన గుణాలు అందులో ఉన్నాయి కాబట్టి అది వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, సన్నగా కట్ చేసిన గార్లిక్ వేసుకోవచ్చు, ఇలాగా నిమ్మకాయ పిండొచ్చు. ఇక్కడ వరకు బాగానే ఉంటాయి సార్. ఇక్కడ నుంచి ఇంకొక లెవెల్ కొంచెం దానికి యాడ్ ఆన్ గా ఆలివ్ ఆయిల్ కొంచెం స్ప్రే చేస్తూ ఉంటారు. ఇవి యాక్సెప్టబుల్ అంటే ఇప్పుడు డైలీ సలాడ్ అలవాటు అయిన తర్వాత వారంలో ఒకరోజు మీరు ఆలివ్ ఆయిల్, అంటే మనం బాగా బరువు తగ్గాలని కోరుకుంటున్నారు కదా, సో వీటిని రాగా ఎంజాయ్ చేద్దాం. నేను చెప్పాలనుకుంటున్నా, మీరు అదే ప్రశ్న అడిగారు. డ్రెస్సింగ్స్ వద్దు అని చెప్దాం అనుకున్నా. డ్రెస్సింగ్స్ అంటే మనకు రకాల, ఇప్పుడు మైనేజు, ఈ డ్రెస్సింగ్ సలాడ్ డ్రెస్సింగ్స్ అని చెప్పి మనకు రెడీమేడ్ గార్లికే కదా, ఏం కాదులే అని తీసుకుంటున్నారు, కానీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఉప్పు ఎక్కువ ఉంటుందండి వాటిల్లో. అవును సార్, నార్మల్ సలాడ్ లో కొంచెమైనా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదండి, మనం ఇంతసేపు నేను చెప్పిందంతా కూడా ఇందులో ఏది వాడకండి. ఎంజాయ్ ద ఒరిజినల్ టేస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్. వాటి యొక్క అసలు సిసలైన రుచిని ఎంజాయ్ చేయండి. సో ఇప్పటిదాకా చెప్పిన ఈ సలాడ్ ఏదైతే ఉందో ఏ టైంలో తీసుకోవచ్చు? మీరన్న మీల్ రిప్లేస్మెంట్, అది లంచ్కా డిన్నర్కా? ఇప్పుడు ఈ ఉరుకు పరుగుల జీవితంలో మార్నింగ్ పూట ఓపికగా తినటం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం అండి.
సో మీరు ఒక ఆదివారం నాడు ఏదన్నా నేను మార్నింగ్ సలాడ్ ఎంజాయ్ చేయాలి టైం ఉందనుకొని, మగవారిలో కూడా కొంతమందికి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వెజిటబుల్స్ కట్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా స్ట్రెస్ తగ్గుతుంది. సరదాగా కూరగాయలు అలా కట్ చేస్తూ ఉంటే మంచి పాట పెట్టుకొని తనకు నచ్చింది ఏదన్నా టీవీలో ఏదన్నా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ముఖ్యంగా మగవారు సండే మార్నింగ్ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి ఇలాంటి సాలడ్ చేసి పెట్టడం ద్వారా నన్ను అడిగితే అది స్వచ్ఛమైన ప్రేమ పంచిపెట్టినట్టు అంటాను. అవునా? ఓకే. సో లంచ్కి మేము మీల్ రిప్లేస్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చా అండి, లేదా లంచ్కి డిన్నరా? చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బిజీ వర్కింగ్ డే, ఒక మార్నింగ్ ఒక చోట వర్క్ చేస్తారు, తర్వాత మధ్యాహ్నం కారులో ఇంకొక చోటుకి వెళ్ళాలి, ఇక టైం సరిపోవట్లేదు. సో ఆ టైంలో హడావిడిగా ఏదో దొరికినట్టు తినేయటం కంటే కూడా ఇలాగ మంచి సలాడ్ పెట్టుకొని హ్యాపీగా తినొచ్చు కదా. ఒక పెద్ద స్పూన్ పెట్టుకొని అందులో తినొచ్చు. లేదు చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే కష్టం అనుకుంటే పొడుగు పీసెస్, పెద్ద పీసెస్, టమాటాని 4 భాగాలు. ఇక్కడ ఇంకొక చిన్న చెప్పండి. సందేహం డాక్టర్ గారు. మార్నింగ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాము, అది అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఈవినింగ్ తినొచ్చా? తినొచ్చు, డెఫినెట్గా తినొచ్చు, కాదనట్లేదు నేను. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి చెప్తారు ఇలా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయమనొచ్చు. సో సాయంత్రం వెళ్ళిన తర్వాత రెడీగా తినాలనుకోవచ్చు, సో తప్పేం లేదు అందులో. బట్ కుదిరితే ఫ్రెష్గా కట్ చేసుకుని తినగలిగితే ఆ టేస్టు, ఆ ఫ్రెష్నెస్ హాయిగా ఉంటుంది మనకు ఆ వర్క్లో డే అంతా కష్టపడి మనసులో ఉన్న స్ట్రెస్ లేదా చిన్న చిన్న చిరాకులు ఉంటాయి కదా, ఈ కట్ చేసుకోవటానికి మీకు ఎలాగో 10 నిమిషాలు పడుతుంది. ఈ సలాడ్ తయారు చేసుకోవాలంటే ఒక 15 నిమిషాలు మైండ్ చాలా విశ్రాంతి చెందుతుంది, చాలా విశ్రాంతి చెందుతుంది. ప్లస్ ఆ రంగులుగా బ్యూటిఫుల్గా మనం చేసింది. ప్లేట్ అంతా. సో మనం తినేటప్పుడు కూడా మనకు వాల్యూ తెలుస్తుందండి. వాల్యూ అనేది అట్లీస్ట్ కొనేటప్పుడు వాటి వాల్యూ తెలియకపోయినా, పండించిన వాళ్ళ విలువ కొనేటప్పుడు మనం తెలియకపోయినా, కనీసం ఆ కట్ చేయడానికి మనం చేసుకున్న టైం, శ్రమ తినేటప్పుడన్నా మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద సలాడ్ ది బెస్ట్ అంటూ ప్లస్ ఉన్నారు. నైట్ రీప్లేస్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎర్లీ డిన్నర్ చేశారు, పడుకునేటప్పుడు మళ్ళీ కొంచెం నాకు ఆకలి వేస్తుంది అనుకున్నారు, అప్పుడు కన్నా పెట్టుకోవచ్చు. లేదా డిన్నర్ కోసం ఒక 7 o'clock అప్పుడు మంచిగా సలాడ్ తినేసి నైట్ పడుకునేటప్పుడు మీరు మజ్జిగ కానీ, లేదా మీరు పాలు అనుకుంటారా, లేదా కొన్ని మంచి డయాబెటీస్ సప్లిమెంట్స్ ఉన్నాయి, బరువు తగ్గిపోకుండా కండబలం బాగుండేటట్టు. సో వాళ్ళ డాక్టర్ ఏదైతే వారికి చెప్పారో అది చూసుకొని అదొక 2, 3, 4 స్పూన్స్ వేడి నీళ్ళల్లో కానీ అలాగా మంచిగా కలుపుకొని తాగేస్తే ఇంకేదైనా డెఫిషిట్స్ ఉన్న న్యూట్రియంట్స్ కూడా ఈ సప్లిమెంట్లో ఉంటాయి కాబట్టి మంచిగా నిద్ర కూడా వస్తుంది, హ్యాపీగా ఉంటారు. రేపు మార్నింగ్ లేచేతలికే ఈ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండటానికి ఇవంతా హెల్ప్ అవుతాయి. యాక్టివ్గా ఉంటారు మెయిన్. ఎస్. ఇప్పుడు ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఉందనుకోండి, తిన్న తర్వాత షుగర్ కూడా పెరుగుతుంది, అండ్ ఆ డే కూడా అట్లే ఉంటుంది. అండ్ ఫాస్టింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్బిఎన్సీ తగ్గడం కూడా కష్టం. సో ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ మంచిగా కంట్రోల్లోకి రావాలంటే ముందు రోజు సాయంత్రం నుంచి మనం చేసే ఆలోచన కాడి నుంచి, మనం చేసిన శారీరక శ్రమ, మనం తిన్న ఆహారం ప్లస్ మనం వాడుతున్న మందులు కూడా ఈ ఫాస్టింగ్ షుగర్ లెవెల్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్. మొత్తం మీద సలాడ్ చాలా మంచిది, తీసుకునే పద్ధతి కూడా తెలియాలి, మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. కూడా చాలా క్లియర్గా చెప్పారు. ప్లెయిన్గా జస్ట్ సలాడ్ మొత్తం తినగలిగితే బెస్ట్ అండి. బరువు బాగా తగ్గాలనుకుంటున్న వాళ్ళు, ముఖ్యంగా తిన్న తర్వాత షుగర్స్ అవి ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, సార్ నాది పోస్ట్ లంచ్ షుగర్ పెరుగుతోంది, పోస్ట్ మీల్ పోస్ట్ డిన్నర్ నా షుగర్స్ పెరుగుతున్నాయి, వీటిని ప్రాండియల్ ఎక్స్కర్షన్స్ అని కూడా అంటాం. ఈ ఎక్స్కర్షన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలాంటి డైట్ తీసుకుంటే ఎక్స్కర్షన్స్ తగ్గుతాయి. తప్పదనుకున్నప్పుడు దీన్ని మనం ఒక చపాతీతో కానీ, లేదా రాగి, సజ్జ, జొన్న రొట్టెలతో కూడా కావచ్చు, లేదా మంచి బ్రౌన్ బ్రెడ్తో కూడా వీటిని తీసుకోవచ్చు. ఇవి లేకుండా కూడా ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ది బెస్ట్ అంటున్నారు. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.